ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదువుదాం అందరం కలిసి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి చదువుదాము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ప్రార్థన. మరలా 26వ వచనం చదవండి ఎవరైనా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు ఇలా అన్నాడు, మన స్వరూపంలో మన పోలికలో మానవుని చేద్దాం. వారికి సముద్రంలోని చేపల మీద, గాలిలో ఎగిరే పక్షుల మీద, పశువుల మీద, భూలోకమంతటి మీద, భూమిపై తిరిగే ప్రతిదాని మీద అధికారం ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ దేవుడు మనిషిని ఎలా తయారు చేశాడు, ఆయనకి ఎలాంటి అధికారం ఇచ్చాడు అన్నది రాయబడుతోంది. ఎలా తయారు చేశాడు దేవుడు మనిషిని? మానవుని ఎలా తయారు చేశాడంట? తన పోలిక చొప్పున తన స్వరూపంలో తయారు చేశాడు. అయితే ఆయన స్వరూప లక్షణాలు, ఆయన గుణ లక్షణాలు, ఆయన క్యారెక్టరిస్టిక్స్, వాటి ప్రకారంగా మనల్ని చేశాడు. ఆయన స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది దేవునికి. దాన్ని ఫ్రీ విల్ అంటాం, ఇంగ్లీష్లో ఫ్రీ విల్. నువ్వు ఏదైనా చేస్తానంటే ఆయన ఏమో అడ్డుకోడు, నీ ఇష్టం. అట్లాంటి ఫ్రీ విల్ని మనకు దేవుడు ఇచ్చాడు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకవచ్చు, కండిషన్స్ ఏమీ లేవు. తాగుతాను, తిరుగుతాను అంటే నీ ఇష్టం. దేవుడు చెప్తానంటే కూడా నీ ఇష్టం. అట్లాంటి ఫ్రీ విల్ ఇచ్చాడు. మన స్వరూపం, తన స్వరూపము, దేవుని యొక్క స్వరూపం చొప్పున, ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేశాడు. అయితే ఆదాము అవ్వలు పాపం చేయడం చేత మనమైన స్వరూపాన్ని, ఆ పోలికను కోల్పోయాము. దేవుని నుంచి ఎడబాటు అనేది వచ్చింది. దేవుని నుంచి ఎడబాటు అనేది వచ్చింది. దీన్ని మరణము అని కూడా అనొచ్చు. శరీరములో నుంచి ఆత్మ వేరైపోవడాన్ని మనం మరణం అంటాం. అవునా? చచ్చిపోయింది అంటాం, అంతే కదా. మనిషి శరీరంలో నుంచి ఆత్మ వేరైపోతే చచ్చిపోయిండు అంటాం. దేవుని దృష్టిలో మనం పాపము చేత, అపరాధం చేత చచ్చిపోయాం. దేవుని దృష్టిలో మనమంతా కూడా, ఎవరైతే పాపం చేస్తున్నారో వారంతా దేవుని దృష్టిలో చచ్చిపోయిన వారే. మనమేమో ఎవరిని చచ్చిపోయారంటాము? శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే మనం చచ్చిపోయిన అంటాం. దేవుడు ఏమంటాడు? ఎవడైతే పాపం చేశాడో దేవుని దృష్టిలో వాడు మరణించినట్టే, చచ్చిపోయాడు. మరలా మనల్ని బ్రతికించడం కొరకు ఆయన ప్రణాళిక చేశాడు. మరలా మనల్ని బ్రతికించాలి. మరలా మనం బ్రతకాలి అంటే క్రీస్తుతోని మరలా, అంటే దేవునితోని మరలా మనం సమాధానపరచబడితే బ్రతుకుతాం. దేవునికి మనకు ఎడబాటు వచ్చింది పాపం చేత. ఈ పాపం వెళ్ళిపోతే బ్రతుకుతాం కదా. మరలా దేవునితోని సమాధానపరచబడతాం. అట్లా సమాధానపరచడానికే ప్రభుయేసు క్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలకు రావలసినటువంటి శిక్ష ఆయన శిలువలో భరించి, రక్తమంతా కార్చి, చనిపోయి, సమాధి చేయబడి తిరిగి లేచాడు. నిజంగా ఆయన సన్నిధికి వచ్చి, యేసయ్యా నేను పాపిని, నీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చేయి అంటే చాలు, మన పాపాలన్నీ కొట్టివేయబడతాయి, పరిశుద్ధపరచబడతాము, దేవునితో సమాధానపరచబడతాం, బ్రతుకుతాము. అర్థమవుతుందా? దానికి సంబంధించిన రెఫరెన్స్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చచ్చిపోయిన మనల్ని క్రీస్తుతో బ్రతికించాడు. ఈరోజు ఎంతమంది బ్రతికారు చెప్పండి? 4 బ్రతికారు కదా. ఇక మీరు దేవుని దృష్టిలో చచ్చిపోయిన వారు కాదు, బ్రతికిన వారు, సజీవులు. అందుకనే వాక్యం ఏమని చెప్తుందంటే, సజీవులే కదా నిన్ను ఆరాధించేది అని చెప్తుంది. సజీవులు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు, చచ్చిపోయిన వాళ్ళు ఆరాధించరు. చచ్చిపోయిన వాళ్ళు దేవుని స్తుతిస్తారా? స్తుతించరు. బ్రతికున్న వారే స్తుతిస్తారు. అందుకనే మీరు ఆరాధన చేశారు ఈరోజు.
క్రీస్తుతో కూడా మీరు బ్రతికారు. దేవుడు మిమ్మల్ని సమాధానపరిచాడు, దేవునితో సమాధానపరిచాడు. నరకములో నుంచి తప్పించబడి జీవంలోనికి మారారు. అయితే బ్రతికినటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు ఎలా బ్రతికాడో అలా బ్రతకాలి. ఇక క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు కదా, క్రీస్తు ఎలా బ్రతికాడో మనం కూడా అలాగే బ్రతకాలి. అవునా? రైట్. ఈ అండర్స్టాండింగ్లోనికి మనం రావాలి. యేసుప్రభు అబద్ధాలు ఆడతాడా? నువ్వు అబద్ధాలు ఆడొద్దు. నువ్వు ఎందుకంటే బ్రతికినావు కదా, చనిపోయిన నిన్ను దేవుడు బ్రతికించాడు కాబట్టి ఇక నువ్వు అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు, పగ పెట్టుకోవద్దు, ప్రతీకారం పెట్టుకోవద్దు, కక్షలు పెట్టుకోవద్దు, లంచాలు తీసుకోవద్దు, ఇలాంటివి ఏవి కూడా చేయొద్దు. ఎందుకు? యేసుప్రభు చేస్తాడా? చేయడు. ఆయన చేస్తాడా? చేయడు. యేసుప్రభు ఎలాగైతే బ్రతికాడో మనం కూడా అలాగే బ్రతకాలి. అవునా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగ బ్రతికాడో ఈరోజు ఒక విషయాన్ని నేర్చుకుంటాం. దానికంటే ముందు ఒక రెఫరెన్స్ చూసి మనం యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా బ్రతికాడో ఆ విషయాన్ని మనం నేర్చుకుంటాం. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 నేను చదువుతాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఏం రాయబడుతోంది ఇక్కడ? జాగ్రత్తగా నేను చదువుతా చూడండి. 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయెను. మొదటిది నేర్చుకుంటున్నాం, మనకు మాదిరి ఎంచిపోయాడు. క్రీస్తు కూడా మనము తన అడుగు జాడలలో నడుచుకోవాలని మనకు మాదిరి ఎంచాడంట. దాంట్లో ఒక్క అడుగు జాడ నేర్చుకుంటాము, రెండోది కూడా నేర్చుకుంటాం, రెండు నేర్చుకుంటాం. ఇక్కడ ఒకటి రాయబడింది, దాని తర్వాత ఇంకొకటి కూడా నేర్చుకుంటాం. మొదటిది ఏంటిది? మనము క్రీస్తులాగా నడుచుకోవాలనే, ఆయన అడుగు జాడలలో నడుచుకోవాలనే ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేసేది. అంటే ఆయన ఎట్లాగైతే బ్రతికాడో ఈరోజు నీవు నేను కూడా అలాగే బ్రతకాలి. ఎలా బ్రతికాడు, ఎలా జీవించాడు, చాలా చక్కగా బైబిల్ రాయబడి ఉంది. ఎవరైనా కనుక నన్ను కొట్టారనుకోండి, ఎవరైనా నన్ను కొడితే ఇప్పుడు నా రెస్పాన్స్ ఏంటి? నేను ఎలా రెస్పాండ్ అవుతాను? మరలా తిరిగి కొడతాం. ఇది పాత స్వభావం. అవునా? ఎవరైనా నన్ను కొడితే నేను వాళ్ళని తిరిగి కొడతాను, పాత స్వభావం. నేను వాళ్ళని ఏమనుకున్నా నన్ను కొట్టారనుకోండి, నేనే తప్పు చేయలేదు, నన్ను కొట్టారనుకోండి, ఇప్పుడు ఏమంటాను? పాత స్వభావంలో తప్పు చేస్తే కొడతారు, తప్పు చేస్తే కొట్టారనుకోండి తిరిగి కూడా కొడతాము, లేదంటే ఓర్చుకుంటాం. రెండు జరుగుతాయి. నేను తప్పు చేశాను, మొదటిది ఏంటంటే నేను తప్పు చేశాను, పాపం చేశాను, తప్పు చేశాను కనుక వాడు నన్ను కొట్టాడు. కొడితే రెండు రకాలుగా మనం స్పందించవచ్చు, తిరిగి కొట్టచ్చు. రెండవది, నేను తప్పు చేశాను కాబట్టి కొట్టానని వదిలిపెట్టవచ్చు. ఇది మనుషుల యొక్క స్వభావం. మరి క్రీస్తు యొక్క స్వభావం ఏంటి? క్రీస్తు యొక్క స్వభావం ఏంటి? తప్పు చేస్తే ఈ మొదటి కేటగిరీ చెప్పినట్టుగా మంచి వ్యక్తులు ఏం చేస్తారంటే, కొంచెం జ్ఞానం కలిగిన వ్యక్తులు, ఆలోచన చేసే వ్యక్తులు తప్పు చేస్తే పడతారు కదా. నేను తప్పు చేసిన కాబట్టి కొట్టిరని వదిలిపెడతారు. అంతేనా? దానికి మించి చేయడమే ప్రభు మనకు నేర్పించేది. కొడితే పడతాం, తప్పు చేశాం కాబట్టి పడతాం. ఓకే, ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు, నిన్ను కొట్టారు. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు కానీ నిన్ను కొట్టారు. నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? ఎలా రెస్పాండ్ కావాలంటే, బయట వాళ్ళందరూ కూడా, నేను విన్నవాళ్ళు కూడా, తప్పు చేస్తే పడతా, నేను తప్పు చేయకుండా కొడితే ఎట్లా పడతా? పడేది లేదు, మాట్లాడేదే ఉంటుంది, పనిష్మెంట్ ఇచ్చేదే ఉంటుంది, అడిగిచ్చేదే ఉంటుంది, మళ్ళీ కొట్టేదే ఉంటుంది. నేను ఎట్లా వదిలిపెడతా అంటారు. అంటారా అనరా? అంటారు. కానీ దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు తప్పు చేస్తే పడతావు, ఓకే, కానీ తప్పు చేయకున్నా కూడా నిన్ను కొట్టినప్పుడే ఓర్చుకోవాలి అని చెప్తాడు. నేను చెప్పేది మరలా చెప్తున్నాను వినండి. తప్పు చేసినప్పుడు మనల్ని కొట్టారనుకోండి, అందరూ ఓర్చుకుంటారు. దానివల్ల లాభం ఏంటిది? లాభం లేదు. కానీ తప్పు చేయకపోయినా కొట్టారనుకో, అప్పుడు ఓర్చుకుంటే కదా నువ్వు క్రీస్తు బిడ్డవు.
ఇది ఫస్ట్ పాయింట్. నువ్వు తప్పు చేయలేదు, పాపము చేయలేదు, తిట్టలేదు, కొట్టలేదు, వాళ్ళని ఏమనలేదు, అయినా నీ మీద నిందలు మోపుతారు, అయినా నిన్ను దూషిస్తారు, అయినా నిన్ను కొడతారు, అప్పుడు ఓర్చుకోవాలా. ఇది క్రీస్తు స్వభావము. అర్థమైందా నేను చెప్పింది? తప్పు చేయకున్నా కొడతారు, మనం ఏమనకున్నా కొడతారు, వాళ్ళని తిట్టకున్నా తిడతారు, అప్పుడు ఓర్చుకోవాలా, అప్పుడు సహించుకోవాలా. అట్లా మన ప్రభు చేశాడు. మీరు అలా చేయండి అనేసి ప్రభు చెప్తున్నాడు. ఈరోజు బ్రతికించబడ్డామా? నిజంగా ఎవరైతే బ్రతికారో, క్రీస్తుతో ఎవరైతే లేపబడ్డారో వారంతా ఇది చేయాలా. నిన్ను ఈ రోజు నుంచి శ్రమ పెడతారు, నిందలేస్తారు, అవమానపరుస్తారు, కానీ నువ్వేం చేయాలా? నువ్వు తప్పు చేయకపోయినా ఓర్చుకోవాలా. తప్పు చేసినప్పుడు ఎట్లాగైతే ఓర్చుకుంటున్నావో, తప్పు చేసినప్పుడు ఎలాగైతే క్షమిస్తున్నావో, ఎలాగైతే సహించుకుంటున్నావో, తప్పు చేయకపోయినా అన్నప్పుడు సహించుకోవాలా. ఇది మనకు మాదిరి. అదే ఇక్కడ రాయబడింది. నేను చదువుతా చూడండి, ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పజెప్పుకొనెను. యేసు ప్రభు అట్లా చేశాడు. ఆయన పాపం చేశాడా? చేయలే. కానీ కొట్టారా? కొట్టలేదా? ఉమ్మి వేశారా? వేయలేదా? అవమానపరిచారా? అవమానపరచలేదా? నోరు తెరిచాడా? ఏమన్నా అన్నాడా? వారిని క్షమించాడు. ఏమన్నాడు ఇంకా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అన్నాడు. ఈ మనస్సు మనకు రావాలి. ఎవరు నిజంగా ఈరోజు తిరిగి జన్మించినారో, ఈరోజు ఎవరైతే బ్రతికినామని చెప్తున్నారో, ఈ క్రీస్తు స్వభావము మనకు రావాలి. దీన్ని పాటించి తీరాల్సిందే, ఇలా చేయాల్సిందే. ఆ క్రీస్తు పోలిక, ఆ స్వభావం ఇదే. మనం ఆదికాండంలో చదువుకున్నాం కదా, ఆ క్రీస్తు స్వభావము పోలిక, దేవుని స్వభావం పోలిక మనం పోగొట్టుకున్నాం పాపం చేసి. కానీ ఇప్పుడు క్రీస్తుతో బ్రతికించబడిన తర్వాత మరలా ఆ స్వభావం వస్తుంది మన లోపల. ఆయన మన మాదిరి ఎంచిపోయాడు, ఆయన చేసి చూపించాడు. మనం కూడా అలాగ చేయాలని ఈరోజు ప్రభు చెప్తున్నాడు. చేద్దామా? అలాగా రిటర్న్ అవుదామా? నువ్వు చేస్తున్నావు అనుకో, నువ్వు ఇంకా బతికి లేవు, చచ్చిపోయావని అర్థం. అంతేనా? నన్ను ఎట్లా కొడతాడన్నా వాడు తప్పు చేయకున్నా, నన్ను ఎట్లా అంటాడన్నా నేను అనుకున్నా, వాడి సంగతి జ్యూసరే కావాలన్నా అన్నామనుకో, నేనేమనుకుంటున్నా? అయ్యో నువ్వు ఇంకా చచ్చిపోయి ఉన్నావు, బతకలేదు అనుకుంటా. సరే నీ ఇష్టం అంటే, ఇక నీ ఇష్టం. కొడతావు, కొట్టుకో, తిడతావు, తిట్టుకో, నేనేం చేసేది? నేను వచ్చి ప్రభువా ఆయన చచ్చిపోయి ఉన్నాడు బతికించయ్యా అంట. బతికిస్తా ఆ మాట అన్నాడు కదా. బతికితే అర్థమవుతుందా? బతికిన వ్యక్తి ఆ మాట అంటాడా? క్రీస్తునందున్న వ్యక్తి ఆ మాట అంటాడా? క్రీస్తులాగా బ్రతుకుతాడు. క్రీస్తు పిల్లలు క్రీస్తులాగే బ్రతుకుతారు. తిరిగి లేచిన వారు, బ్రతికింపబడిన వారు అలాగే బ్రతుకుతారు. ఒకవేళ పొరపాటున కోపం వచ్చే అలా అన్నా మళ్ళా వెనకకు తగ్గుతారు, క్షమాపణ అడుగుతారు. తప్పు జరగలేదు, వాళ్ళు తిట్టారనుకోండి, మనం కూడా అంటాము, మళ్ళీ వెనకకు తగ్గి మళ్ళీ పోయి క్షమించండి అంటాం. కొంత ఉంటుంది, శరీర స్వభావం పనిచేస్తుంది. కానీ మళ్ళీ ఏం చేస్తాము? మనమేం తప్పు చేయలేదు, పాపం చేయలేదు, మన తప్పు కాదు, వాళ్ళు తిట్టారు, మనం కూడా అన్నాము, అనగానే మళ్ళీ పోయి క్షమాపణ అడుగుతాం. తప్పు జరగకపోయినా మనమే క్షమాపణ అడిగి వస్తాం. ఇది ఎవరి స్వభావము? క్రీస్తేసు స్వభావము, బ్రతికిన వారి స్వభావము. ఈ స్వభావము నీ లోపల నా లోపల ఉండాలి. ఉండకపోతే నువ్వు ఇంకా బ్రతకలేదు, ఉండకపోతే నువ్వు క్రీస్తు బిడ్డవు కాలేదు, క్రీస్తు కొరకు బ్రతకలేవు, పరలోకంలో నువ్వు ఉండలేవు. పరలోకంలో ఇలాంటి వాళ్ళే ఉండేది. పగ తీర్చుకునేటోళ్ళు, మాటకు మాట అనేటోళ్ళు, ఎదురు చెప్పేటోళ్ళు అక్కడికి రారు. దాన్ని చూడని కూడా చూడలేదు అక్కడ ఆ దేశాన్ని. ఆ పునాదులు కలిగిన ఆ మహాపట్టణాన్ని కంటితో కూడా చూడలేరు. ఇంకెక్కడొస్తారు వాళ్ళు? రారు. అర్థమైందా? ఎవరెవరికి పరలోకానికి రావాలన్నది చేస్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరం వెళ్దాం, అదే మన లక్ష్యం. అలా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ రోజు నుంచి మార్చుకోవాలి కదా. తప్పు చేసినా తిడితే పడతాం, తప్పు చేయకపోయినా తిడితే పడతాం. క్లియర్. తప్పు చేయకపోయినా తిడితే కొడితే పడతాం. క్లియర్. అది మామూలుగా ఉండదు ఆ సంతోషం తర్వాత. ఎందుకంటే సత్యం తెలియజేయబడుతుంది, మనం దేవునికి అప్పచెప్తాం. దేవుడికి అప్పచెప్పేస్తున్నాడు యేసుప్రభు. చూడు, న్యాయముగా తీర్పు తీర్చి దేవుడికి తను తాను అప్పచెప్పుకున్నాడు. యేసుప్రభువా
నేను తప్పు చేయలేదు, నన్ను దూషిస్తున్నారు, నేను వాళ్ళని క్షమిస్తున్నాను, నువ్వు కూడా క్షమించు అని అప్పచెప్పుకుంటాడు. అప్పచెప్పుకుందాం, అలాగా చెప్దామా? ప్రభు అలాగే చేశాడు కదా. యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారా, వీరెరగరు గనుక నేను క్షమిస్తున్నా, నువ్వు కూడా క్షమించయ్యా అని అడిగాడు. ఈరోజు మనం వాళ్ళని క్షమించమని అడగాలి. నేను తప్పు చేయకున్నా, పాపం చేయకున్నా, నన్ను తిడుతున్నారు, అనరాని మాట్లాడుతున్నారు, నిందలేస్తున్నారయ్యా, నన్ను క్షమించు, వారిని క్షమించు ప్రభువా, నేను క్షమిస్తున్నాను అనే స్వభావం ఈరోజు నీకు నాకు రావాలి. ఇది బ్రతికిన వారి యొక్క స్వభావ లక్షణం. ఓకేనా? రెండో మాట కూడా చూద్దామా? రెండవది కూడా నేర్చుకుందాం రండి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజు నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ జరగాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దానిలాగే 13వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పండుగకు ముందే ఎరిగినవాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను కనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు గాని ఇక మీదట తెలిసికొందు అనుకొని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగనీయడలా నాతో నీకు పాలు లేదనను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో కొందరు అపవిత్రులు కారనెను. తన్ను అప్పగింపవానిని ఎరిగెను గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన వస్త్రములు తీసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలసినని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. కదా మాదిరి కదా మనం చేసేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరి. ఫస్ట్ మాదిరి ఏంటి? మనం తప్పు చేయకున్నా, మనల్ని తిట్టినా కొట్టినా క్షమించడం, తండ్రికి న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పచెప్పడమే కదా. వాళ్ళని ఏమనద్దు, మనం రిటర్న్ అనద్దు. ఇది మొదటి మాదిరి. రెండో మాదిరి ఏంటి? యేసు ప్రభుల వారు ఏం చేశాడో నీవు నేను కూడా అదే చేయాలి. యేసు ప్రభుల వారు ఏం చేశారు? ఒక టవల్ తీసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు. ఒక పళ్ళెం తీసుకొచ్చాడు. యేసు శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆ పళ్ళెంలో వాళ్ళ పాదాలు పెట్టి నీళ్లు పోసి మంచిగా కడిగి టవల్తో తుడిచాడు. ఎవరు అట్లా పని చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? ఒక్క రెఫరెన్స్ చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా, చాలు, మహాదేవుడు. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు? మహాదేవుడు. ఇంకొక వచనాన్ని కూడా వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. యేసు ప్రభు ఎవరు?
ఈయన ఎవరు? ఫస్ట్ ఈయన ఎవరు? ఈయన ఎవరు? మనం ఎవరము? మట్టి వాళ్ళం, మట్టితో తయారు చేయబడ్డ వాళ్ళం మనం. నీటి బుడగ లాంటి వారము, నీటి ఆవిరి లాంటి వారము, గడ్డి పువ్వు లాంటి వారమని వాక్యం చెప్తుంది. ఎంతసేపు నీ ప్రాణం పోవడానికి? ఒట్టి మట్టి మనిషివి నువ్వు కదా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటి వారం కాదా? ఇప్పుడు ఉంటాము, ఇంటికి వేసరి చచ్చిపోవచ్చు. కానీ దేవుడు సర్వాధికారం గల దేవుడు, మహాదేవుడు, సమస్తమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. అట్లాంటి ఆయన వచ్చి, ఆయన ఎవరు? ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి నీ పాదాలు కడిగాడంటే తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నాడా లేదా? ఇది ఉండాలి, ఈ తగ్గింపు అనేది ఉండాలి. నేను తోపును, నాకు అన్నీ తెలుసు, నేనే జ్ఞానిని, నాకే బలం ఉన్నది, నాకే డబ్బు ఉన్నది, నాకే అధికారం ఉన్నదంటే యేసు కంటే ఎక్కువ అధికారం ఉందా? యేసు కంటే ఎక్కువ డబ్బు ఉందా? యేసు కంటే ఎక్కువగా బలం ఉందా? లేదే. యేసే తనను తాను పూర్తిగా తగ్గించుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగితే మరి నువ్వు చేయగలుగుతావా? లెటర్లు గడగమంటే గడుగుతారా? చిచి, అది ఎక్కడ నేను గడుగుతాను? చెప్పుల స్టాండ్ ఏర్పాటు అవుతుంది మనకి. చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చొని చెప్పులన్నీ కూడా తీసుకొని ఆ స్టాండ్లో పెట్టగలుగుతావా? ఇలాంటి మనస్సు ఉందా? ఈ మనస్సు కావాలి. నిన్ను నువ్వు తగ్గించుకునే మనస్సు కావాలి. చెప్పులు శుభ్రం చేసి ఆడబెట్టే మనస్సు కావాలి. బాత్రూంలో లెటర్లు కడిగే మనస్సు కావాలి. ఏ పనైనా చేసే మనస్సు కావాలి. కుష్ఠరోగిని ఎప్పుడైనా చూసారా? కుష్ఠరోగిని ఈ చేతులు అంతా కూడా రొసగారుతూ ఉంటుంది. వాళ్ళకి శుభ్రం చేయడం ఒక ఎత్తు, చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళకి శుభ్రం చేసి పట్టీలు కట్టడము చాలా ఎంత అంటే ఓపిక కావాలా, చాలా ప్రేమ అయితేనే చేయగలం. వాళ్ళకి ప్రేమతోనే అదంతా చేయాలంటే ఎంత ఓపిక, ఎంత ప్రేమ కావాలి. అదంతా శుభ్రం చేసి పట్టి కట్టడం ఒక ఎత్తు అయితే, వారికి అన్నం తినిపించడం ఇంకా గ్రేట్ కాదా? వారికి అన్నం తినిపిస్తూ ఉంటే వారు వాంతి వేసుకుంటే చేతులు పట్టడము పట్టుదావా? మదర్ తెరీసా అలా పట్టింది తెలుసా? ఆమె మత ప్రచారం చేస్తుంది, క్రీస్తులోకి అనేకుల్ని మారుస్తోంది, ఆమె అంతే చూడాలి అని వచ్చారు పెద్దలు. ఇది కథ కాదు, నేను చెప్పేది నిజంగా జరిగిన సంగతి. నా పుస్తకాలలో ప్రభుత్వం అచ్చు వేసింది చెప్తున్నా నేను. ప్రభుత్వమే నేను చదివిన పుస్తకాలలో అచ్చు వేసింది. చాలామంది పండితులు గొప్ప వాళ్ళంతా కూడా ఈ మంతు చూడాలి మారుస్తోంది అని ఈమెను కొడుదామని చెప్పేసి వచ్చి తలుపులు తీయకుండా డోర్ పెట్టుకొని చేస్తుంది లోపల సేవ. కిటికీలు తీసి మెల్లగా చూస్తే ఈ దృశ్యాన్ని వాళ్ళ కళ్ళతో చూశారు. చూసి ఆమె దగ్గరికి వెళ్ళమ్మా, నువ్వు దేశం దానివి, మా ప్రజలకు వచ్చి ఇంత సేవ చేస్తున్నావు, నువ్వు నిజంగా నీది గ్రేట్ అని మెచ్చుకొని పోయారు ఆమెను. ఎందుకు ఆమె అలా చేయగలిగింది? క్రీస్తు ప్రేమ, తనను తాను తగ్గించుకున్నది. క్రీస్తు కొరకు అలా చేస్తోంది. నువ్వు అలా ఎందుకు చేయగలుగుతున్నావు అని ఒక విలేకరు అడిగిందంట. నేను ఆయనకు చేయట్లే, నా దేవునికి చేస్తున్నా, నా దేవుణ్ణి ఆయన లోపల నేను చూస్తున్నాను అని చెప్పిందంట. ఆ కుష్ఠ రోగులు ఎవరిని చూస్తుంది? క్రీస్తుని చూస్తోంది ఆమె. ఈరోజు నువ్వు చూడగలుగుతావా? ఒకరి పాదాలు ఒత్తమంటే ఆయన పాదాలు నేనే కొడుతుతా కాదు, ఆయనలో క్రీస్తుని చూడడం నేర్చుకోవాలి. ఈరోజు ఆయన పాదాలు కడుగు అంటే కడగడానికి ఇష్టపడాలి. ఆ పాదాలు ఎవరివి? ఆయనే కాదు, క్రీస్తు పాదాలు. మీరు ఏది చేసినను ప్రభు నిమిత్తమై చేయుడి అని చెప్పబడింది వాక్యం. తెలుసా? వాళ్ళ పాదాలు ఒత్తడానికి నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నావా? ఒక పేదవాడు వస్తాడు, కాళ్ళు గుంజుతానంటే రా, ఏం కాదు పడుకో, నేను వస్తాను అనగలుగుతావా? ఇది అనగలగాల. ఇది క్రీస్తు ప్రేమ, ఇది క్రీస్తు తగ్గింపు. ఈ స్వభావం ఈరోజు నీకు రావాలి. వస్తుందా? చిచి వాళ్ళని ఎలా ముట్టుకుంటా, స్మెల్ వస్తుంది అంటావా? స్మెల్ వస్తే వెళ్ళి స్నానం చేయించు, మంచి బట్టలు వేయి, ఆ బట్టలన్నీ ఉతుకు, స్మెల్ రాకుండా శుభ్రం చేసి అప్పుడు చేయి, కాళ్ళొత్తు. ఈ స్వభావం రావాలి. వస్తుందా? ఉన్నదా? ఉండాలి. మన ప్రభు మనకు మాదిరి, మన ప్రభువే మనకు మాదిరి.
ఆయన పాపుల దగ్గరికి వెళ్ళి, కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ఆయన భోజనం చేశాడు. సీమోను కుష్ఠరోగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేశాడు. అందరు అన్నాడు, ఏంటి పాపుల దగ్గర భోజనం చేస్తాడు మీ గురువుగారు అని అన్నారు. పాపుల దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తాడేంటి? అవును, నేను పాపులని పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రభు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, రెండో విషయము అలా చేయాలి. క్రీస్తు విషయమై నువ్వు అలాగ చేయాలి అని చెప్తున్నాడు. ఏం చేయాలా? తగ్గించుకుంటావా? చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటావా? లెట్రిన్స్ కలగడతా చీచి అనగలుగుతావా? కాళ్ళు ఒత్తుతావా? కాళ్ళు గడుగుతావా? స్నానం చేయిస్తావా? బట్టలు ఉతుకుతావా? వాళ్ళవి మురికితో ఉన్నటువంటి బట్టలు ఉతకగలుగుతావా? వారికి స్నానం చేయించగలుగుతావా? చేయించగలగాలి. ఇది రెండవది. ఎవరు చేయిస్తారు? బ్రతికిన వారే, క్రీస్తు పోలిక చొప్పున రూపాంతరం చెందిన వారే, క్రీస్తును కలిగిన వారే, క్రీస్తు పిల్లలే అలా చేయగలుగుతారు తప్ప మరెవరు కూడా చేయలేరు. చేస్తారా? ఇది నువ్వు చేయాల్సింది. ఇలాంటి స్వభావం నీకు నాకు రావాలి. ఉందా ఇలాంటి స్వభావము? మన ప్రభు వాళ్ళ పాదాలు కడిగాడా లేదా? ప్రతి ఒక్కరి పాదాలే కడిగినప్పుడు బోధకుడను ప్రభువునైన నేనే మీకు ఇలా చేస్తే మరి మీరెలా చేయాలి అని అడుగుతున్నాడు ప్రభు. బోధకుడను ప్రభువునైన నేనే మీ పాదాలు కడిగితే మరి మీరు ఎలాగ చేయాలి? మీరు కూడా అలా చేయబద్దులై ఉన్నారు. మనము కూడా అలా చేయాలి. ఇది మాదిరి అని చెప్తున్నాడు. మాదిరి మనకి. మాదిరి అంటే హెయిర్ స్టైల్ ఇలా లేపామనుకోండి, నాకు మాదిరి ఎవరు? ఆ హీరో మాదిరి. నా బట్టలు ఈడ కొంచెం పాయింట్లు కొంచెం చింపుకున్నాం అనుకోండి, హీరో మాదిరి. అవునా కదా? ఇప్పుడు మన మాదిరి యేసు ప్రభు. హీరోలు కాదు, హీరోయిన్స్ కాదు. నీ హెయిర్ స్టైల్ యేసుప్రభు లాగా ఉండాలి, నీ వస్త్రాలు యేసుప్రభు లాగా ఉండాలి, నీ మాటలు యేసుప్రభు లాగా ఉండాలి, నీ ప్రవర్తన యేసుప్రభు లాగా ఉండాలి, నీ ఆలోచనలు యేసుప్రభు లాగా ఉండాలి. ఆయన మనకు మాదిరి, ఆయన మనకి రోల్ మోడల్. కాబట్టి ఈరోజు నీ హెయిర్ స్టైల్ క్రీస్తు హెయిర్ స్టైల్గా మారిపోవాలి. కొంతమంది బొమ్మలలో చూపిస్తారు యేసుప్రభుకి ఎంటికలు ఎక్కువ ఉన్నట్టుగా. మిమ్మల్ని ఎంటికలు పెంచమంటలే నేను. ఆయన అట్లా ఉండడానికి రుజువు ఏం లేదు. యూదులు ఏమి అలా పెంచరు. ప్రభు యూదుడుగా ఉన్నాడు, ఎంట్రుకలు ఏం పెంచరు వాళ్ళు. కానీ అట్లాగా వాళ్ళు పిక్చర్ చేశారుగా, ఎంట్రుకలు ఏమి ఉండవు. అందరికీ సభ్యకరమైనటువంటి మంచి బట్టలు ధరించడము, మంచిగా మాట్లాడము, ప్రేమతో మాట్లాడము, తగ్గించుకొని మాట్లాడము, లోబడి మాట్లాడడం చేయాలి. తగ్గించుకుంటావా? ఓర్చుకుంటావా? ఆ తగ్గింపును క్రియలలో చూపించాలి. స్టార్ట్ చేయాలి. చెప్పులు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళి మంచిగా పెట్టగలుగుతావా? స్నానం చేయించగలుగుతావా? కాళ్ళు ఒత్తగలుగుతావా? బాత్రూమ్స్ కడగలుగుతావా? ప్రేమతోని. చెప్పానని చేయడం కాదు. నేను నేర్చుకున్నటువంటి పాఠం చెప్తాను వినండి. బైబిల్లో రాయబడింది కాబట్టి చేసేవాడిని, అలా కాదు. రాయబడింది కాబట్టి చేయడం కాదు. మన మనసు అలా మారాలి. మన హృదయమే చేసేదిగా మారాలి. ఆ స్వభావం రావాలనే ప్రభు మాట్లాడేది. బ్రతికిన వారు, క్రీస్తు సంబంధులు, క్రీస్తు పిల్లలు మాత్రమే అలా చేయగలుగుతారు, వేరే వాళ్ళు కాదు. అలా చేయట్లేదు అంటే వాళ్ళని మనం క్వశ్చన్ వేయాల్సిందే. స్మైల్ ఇస్తే చాలు, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా నువ్వు క్రీస్తు కొడుకువేనా? నువ్వు క్రీస్తు కుమార్తెవేనా? ఏమనాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేద్దాం, ప్రభువా వాళ్ళని బ్రతికించు, వాళ్ళు చచ్చిపోయే ఉన్నారయ్యా, వాళ్ళని బ్రతికించు. అంటే వాళ్ళని అనాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. మనం తెలిసిపోతాను చచ్చిపోయినాను. చచ్చిపోయినాడు ఎట్లా చేస్తాడు చెప్పండి? చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి పాట పాడు అంటే పాడతాడా? అయ్యో ఇడు పాటే పాడతలేడని చెప్పేసి చంపని కొడితే పాడాడు, చెప్పిన మాట వినడు. అట్లాగే చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ఓర్చుకో, తగ్గించుకో, లోబడు, అది చెయ్యి, ఇది చేయి అంటే చెయ్యడాడు. ఎట్లా చేస్తాడు? చచ్చిపోయా. కాబట్టి మనం ఏం చేయాలి? బ్రతికించు అని ప్రార్థన చేయాలి. అది ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. చేద్దాం అట్లాగే ప్రార్థన. 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటి చెప్పండి? క్రీస్తు అడుగుజాడలో నడుచుకోవడం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? తిట్టిన వాళ్ళని మనం ఏం తప్పు చేయలే. తిడుతారు, కొడతారు, మాట్లాడతారు, ఓర్చుకోవాలి. ఇప్పుడు ఓర్చుకోవాలి. అది దేవునికి హితమగును అని రాయబడింది. అది దేవుని దృష్టిలో శబాష్, నువ్వు నాలా చేస్తున్నావు అంటాడు. ఎందుకు? యేసు ప్రభు కొట్టినా తిట్టినా క్షమించాడు కాబట్టి. ఓకేనా? మనం తప్పు చేస్తే కొడితే తిడితే ఓర్చుకుంటే మామూలే. అది వాడిని నువ్వు తప్పు చేసిన వాడు కొట్టిండు కాబట్టి ఓర్చుకున్నావు, అంతే. దాంట్లో ఏం లేదు.
కానీ నువ్వు తప్పు చేయకున్నా కొడితే ఓర్చుకున్నావు చూడు, అది దేవుని దృష్టికి హితము. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ప్రభువే అలాగ చేసినప్పుడు నీవు ప్రభులాగా తగ్గించుకొని చేయడానికి ఇష్టపడాలి. ఎవరి కాళ్ళైనా కడగడానికి ఇష్టపడాలి, కాళ్ళు ఒత్తడానికి ఇష్టపడాలి, ఏ పని చేయడానికైనా ఇష్టపడాలి. నువ్వు తోపు కాదు, ఆయన కంటే గొప్పవాడివా? చెప్పులు నేను ముడతానా? వాళ్ళ చెప్పులు. వాళ్ళ బాత్రూంలు నేను కడుగుతానా? వాళ్ళ ఇంట్లో బాత్రూంలు. ఎవరింట్లో బాత్రూంలోనే కడగాలి. ఐఎమ్ రెడీ, నేను రెడీ ఎవరింట్లో బాత్రూంలోనే కడగడానికి. మీరు రెడీనా? లాట్రిన్స్ కడగడానికి రెడీ, మీరు రెడీనా? చెప్పులు తొడగడానికి, చెప్పులు మీ శుభ్రం చేసి మీ చెప్పులు మీ పాదాలకి తొడగడానికి నేను రెడీ. కాళ్ళు కూడా శుభ్రం చేసి తొడగడానికి నేను రెడీ. మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఇక శబాష్, వెరీ గుడ్. అలాంటి స్వభావాన్ని దేవుడు మీకు అనుగ్రహించింది కనుక, అనుగ్రహించినందుకై ప్రభును స్తుతిద్దాం. రెండు విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. దీని ప్రకారమే మనం నడుచుకోవాలి. ఇది క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే, క్రీస్తు మాదిరిగా నడుచుకోవడం అంటే ఇదే. ఈరోజు మీ హెయిర్ స్టైల్స్ మారండి, వస్త్రాలు మార్చండి, మాటలు మార్చండి, క్రియలు మార్చండి, ఆలోచన విధానం మార్చండి. క్రీస్తుకు మహిమకరంగా ఉందాం, క్రీస్తును గణపరిచే వారంగా ఉందాం. మనల్ని బట్టి క్రీస్తు అవమానపరచబడకూడదు. ఇప్పుడు అదే అంటాను. ఇప్పుడు పిల్లలు బాప్తిసం తీసుకుని సాక్ష్యం ఇచ్చారు కదా, మెనారో గ్లోరీ టై అన్నదనుకో, మళ్ళా నీ యేసు గదే నేర్పించినా అంట. నేనే అంట, నీ యేసు ప్రభు అదే చెప్తాడా నీకు అంట, పక్కా నేనే అంట. మరి అన్యులు అంటారా అన్నరా? ఏం రావు, మీ చర్చిలో గదే నేర్పిస్తారా నీకు అంటారు, పక్కా అంటారు. అంటే ఎవరికి తిట్లయితానే? ఇక్కడ యేసుకు తిట్లయితానే నిన్ను బట్టి. యేసు రోషము గల దేవుడు, తిట్లు తిడితే ఊరుకోడు. నిన్నెట్లా మెత్తగొట్టి సెట్ చేయాలో సెట్ చేస్తాడు. నువ్వు బ్రతికితే ఆయన కుమారునివి అయితే కొట్టుడే. ఇది గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని తల్లిదండ్రులు కొడతారా కొట్టరా? ఎందుకు కొడతారు? సెట్ రైట్ చేయడం కొరకు కొడతారు. బూతులు మాట్లాడకుండా ఉండని కొడతారు, దొంగతనం చేయకుండా ఉండని కొడతారు, మంచి మాటలు మాట్లాడేట్టు కొడతారు. వాడు బూతులు మాట్లాడతాం, చంపలు వాయించేస్తారు. కొంతమంది పిల్లలైతే సురుకులు పెడతారు పెదాల మీద. అబద్ధాలు మాట్లాడతావా, బూతులు మాట్లాడతావా, ఇంకొకసారి మాట్లాడకుండా మూతి మీద సురుకు పెట్టేస్తారు తల్లిదండ్రులు. తెలుసా మీకు? మరి తల్లిదండ్రులే అలాంటి భయభక్తులు కలిగి చేస్తే, అట్లాగే నడిపిస్తే, మరి మీరు దేవుడు అలాగే చేయడా? దేవుడు అలాగే శిక్షించడా? దేవుడు అలాగే సరిచేయడా? చేస్తాడా చేయడా? పనిష్మెంట్స్ ఉంటాయి, జాగ్రత్త. ఇంకా క్రీస్తు మార్గం నడుస్తున్నానని చెప్పి, క్రీస్తు నమ్ముకున్నానని చెప్పి అబద్ధాలు ఆడితే, మోసం చేస్తే బయట వాళ్ళ చేత మాట పడడు. ఆయన నిన్ను సరి చేస్తాడు. ఎక్కడ మెలికబెట్టి తిప్పితే సెట్ అవుతావో అట్లా తిప్పుతాడు. అమ్మకు కేవలం ఇక్కడ కాలిస్తే నువ్వు బూతులు మాట్లాడుకుంటా ఉంటావని తెలుసు, కానీ నిన్ను ఎక్కడ ప్రెస్ చేస్తే నువ్వు బూతులు మాట్లాడకుండా ఉంటావో ఆయనకు తెలుసు. అట్లా ప్రెస్ చేస్తాడు. మూడు రకాలైనటువంటి పనిష్మెంట్స్ ప్రాముఖ్యంగా దేవుడిస్తాడు. మొదటి పనిష్మెంట్, గొడవలు స్టార్ట్ అవుతాయి. చీటికి మాటికి ఇంట్లో గొడవలు, బయట గొడవలు, చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పెడతాను. ఎందుకు గొడవలు వస్తాయని ఆలోచన చేయి. నీళ్ళు ఇవ్వకపోతే గొడవ, మంచిగా పండుకోకపోతే గొడవ, అన్నం పెట్టకపోతే గొడవ, భార్యాభర్తల మధ్యలో గొడవలు, పిల్లల మధ్యలో గొడవలు. ఈ గొడవల కారణం ఏంటి? పనిష్మెంట్, దేవుని పనిష్మెంట్ అది. ఇరుగు పొరుగు వారితో గొడవలు, దేవుని పనిష్మెంట్ అది. రెండవ పనిష్మెంట్, ఎంతన్నా సంపాదించు, డబ్బులు మిగలవు. అప్పులు అడుగుడే, అప్పులు చేసుడే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది. లేమిలోనికి తీసుకెళ్తాడు. ఇది రెండవ పనిష్మెంట్. మూడవ పనిష్మెంట్, రోగాలు వస్తూనే ఉంటాయి, తగ్గవు. ఒకటి పోయిన తర్వాత ఒకటి. ఈ 3 పనిష్మెంట్స్ వస్తాయి. ఈ పనిష్మెంట్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ అడగాల్సింది ఏమున్నది? ఎక్కడ తప్పిపోతున్నా నేను, ఎక్కడ సరి చేసుకోవాలి అని ప్రభు వైపు చూసి పశ్చాత్తాపడాలి. ఫస్ట్ ఇంట్లో చీటికి మాటి గొడవలు అవుతున్నాయా, ప్రభు వైపు చూడాలి. నేను ఎక్కడ తప్పిపోతున్నాను? రోగాలు ఎప్పటికి వస్తున్నాయా, నేను ఎక్కడ తప్పిపోతున్నాను? ఏంటి డబ్బులు అస్సలు మిగలట్లేదే, ఎక్కడ తప్పిపోతున్నాను అని ప్రభుని అడగడం నేర్చుకోవాలి. 3 పనిష్మెంట్ ప్రధానంగా దేవుడిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఒకవేళ అలాంటి పనిష్మెంట్లో ఉంటే ప్రభుని అడుగు, ప్రభు చెప్తాడు.
ప్రభు నామానికి మహిమకరంగా జీవిస్తేనే సరి. ప్రభు నామానికి మహిమకరంగా జీవించకుండా క్రీస్తు పేరు పెట్టుకొని క్రైస్తవులను చెప్పుకొని పాప జీవితాన్ని కొనసాగిస్తే తప్పదు శిక్ష అని మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా శిక్షిస్తాడు, ఖచ్చితంగా సరిచేస్తాడు. శిక్షించడాన్ని నిన్ను బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని కాదు, నిన్ను సరిచేయాలని. ఒక అమ్మ వాడు బూతులు మాట్లాడుతా అంటే వాడికి పెదాల మీద సురుకు పెట్టింది, వాడిని పనిష్మెంట్ పగ తీర్చుకోవాలనా? ఎందుకు? అమ్మ ఉద్దేశం ఏంటి? వాడు బూతులు మాట్లాడకుండా చేయాలన్నది. యేసు ప్రభుగా నిన్ను పనిష్మెంట్ ఇస్తున్నాడంటే నిన్ను కష్టపెట్టి ఇబ్బంది పెట్టాలని కాదు, మార్చుకోవాలని. నువ్వు తొందరగా మార్చుకుంటే తొందరగా పనిష్మెంట్ క్లోజ్ అవుతుంది. నువ్వు ఒకవేళ మార్చుకోకపోతే దాంట్లోనే ఉంటే అందులోనే ఉంటుంది శిక్ష కూడా. ఆ శిక్షలో నుంచి బయటికి రావు. కాబట్టి ఈరోజు ఆ శిక్షలో నుంచి నువ్వు బయటికి రావాలంటే త్వరగా మార్చుకో, త్వరగా నీ అంతరంగ స్వభావాన్ని పరీక్షించుకో. నీ స్వభావం ఎలాంటిది, నీ అంతరంగ స్వభావం ఎలాంటిది, ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నావు అన్నీ చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే, నువ్వు నిజంగా వెలిగించబడితే నీ తప్పు ఈజీగా దొరకబట్టేస్తావు. అంతెందుకు, ఒక మాట చెప్తాను, నిజంగా రక్షించబడిన క్యాండిడేటు, నిజంగా వెలిగించబడిన క్యాండిడేటు, నిజంగా ఆయన కుమారునిగా కుమార్తెగా అయిన క్యాండిడేటు చిన్న తప్పు చేసినా లోపల కలవరం ఉంటుంది, బాధ ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, తప్పులు చేయాల్సిన అవసరం లేదు. చిన్నది ఏదైనా అయినా కలవరం, ఏదో బాధ లోపల కలుగుతూ ఉంటుంది. అప్పుడే పసిగట్టి ప్రభువా నన్ను క్షమించు అని అనగాను. తెలుసుకోవాలి, ఏంటి నాకు ఈ కలవరము, ఎందుకు నాకు ఈరోజు నెమ్మది లేదు అని ఆలోచన చేస్తే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దాన్ని ఇమ్మీడియట్గా ఒప్పుకొని విడిచిపెడితే క్లియర్. అలా చేద్దామా? నిజంగా బ్రతికించబడ్డామా? క్రీస్తుతో కూడా బ్రతికామా? బ్రతికిన వారమైతే అలా చేద్దాం. అలా చేసి చూడండి. అప్పుడు కదా యేసుప్రభు నిన్ను చంకనెత్తుకునేది, అప్పుడు కదా యేసుప్రభు తన కంటికి పాప వలె కాపాడేది. నువ్వు అడుగు, నీకు ఏది ఇష్టమో అడుగు, నేను ఇస్తాను అంటాడు. అంటాడా అనడా? ఖచ్చితంగా అంటాడు దేవుడు. ఈరోజు ఆ రెండు విషయాలు కనుక నువ్వు చేస్తే, ఆ రెండు విషయాల్లో కనుక నీ మనసు మార్చుకొని రూపాంతరం చెందితే ప్రభు చంకనెత్తుకుంటాడు, కంటికి పాప వలె కాపాడుతాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీకేది ఇష్టమో అడుగు అంటాడు. అది అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఈరోజు నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, ఈరోజు దేని కొరకు ప్రయాసపడుతున్నావో అది దేవుడు నీకు ఇవ్వాలనే మాట్లాడేది. ఈరోజు ఇస్తున్నాడు. ధైర్యంగా ఉండు, భయపడకు. సమస్తాన్ని మేలుకరంగా దేవుడు నీ పక్షాన చేయబోతున్నాడు, సమస్తాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. అయితే ఈ రెండు మార్చుకో. ఫస్ట్ది, నిన్ను తిట్టినా కొట్టినా ఏమన్నా కూడా వారిని క్షమించేసేయి. యేసు ప్రభువును కూడా క్షమించమని. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకోకు, వారి మీద కోపం పగ పెట్టుకోకు. రెండవది, నిన్ను నువ్వు తగ్గించుకో. ఏ పనైనా చెప్పడానికి పూర్తిగా తగ్గించుకో. నేలమట్టం అయిపోవాలి. మనం దరిద్రులము, ఎన్నిక లేని వారు ఏమీ కాదు. మనం ఏమి తోపులం కాదు. ఒట్టిదాన్ని నేను. యేసుప్రభు కంటే గొప్ప వాళ్ళం కాదు కదా. ఆయనే పాదాలు కలిగినప్పుడు నువ్వెంతైక? నేను వట్టివాణ్ణి ప్రభువా, వట్టిదాన్ని ప్రభువా, నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను, తగ్గించుకుంటాను ప్రభువా అని పూర్తిగా శరణదైపో. అలా సరెండర్ అయిపోదాము, ప్రభువును వేడుకుందాము, ప్రార్థన చేసుకుందాం.